హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడిఆర్ టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఇప్పుడు మనం thumbnail చూసుంటారు కదా, దేని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాము. ఇఫ్ అండ్ ఆర్ ఇది ఏ సందర్భాల్లో వాడాల్సి ఉంటుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ షీట్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక మార్క్ లిస్ట్. సో ఇక్కడ స్టూడెంట్స్ నేము, అలాగే ఇక్కడ సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ టోటల్, కోర్స్ టోటల్ చేయడం మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. సో ఇది వచ్చేసరికి పర్సంటేజ్ క్యాల్కులేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫార్ములాలో డాలర్ సింబల్ ఉంది. సో ఆ డాలర్ సింబల్ ఎందుకు ఏంటి అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. సో అదొకసారి చూస్తే మీకు డాలర్ సింబల్ ఎందుకు వాడుతున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ ఇఫ్ ఎందుకు వాడుతున్నాము అంటే, ఇఫ్ అంటే మనకి కామన్గా తెలిసిన అర్థం ఏంటి అంటే అయితే. ఏమైతే ఇప్పుడు మనకు రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్ట్ ఏంటి రిజల్ట్ అంటే, అతను ఏదైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే పాస్ అయినట్టు. ఒకవేళ ఏ ఒక్క సబ్జెక్ట్ పోయినా ఫెయిల్ అయినట్టు. సో మీరు సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయితేనే పాసు, లేకపోతే ఫెయిల్ అని చెప్పి చూపించడం కోసం అయితే, ఏమైతే పాస్ అయితే, ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయితే. సో అలాగా కండిషన్ రాయాలి అన్నప్పుడు ఇఫ్ వాడతాం. అయితే ఒక కండిషన్ అయితే కనుక ఇఫ్తో సరిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సబ్జెక్ట్ అయితే కనుక ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అని చెప్పేసి ఇచ్చి లాజికల్ టెస్ట్ అంటుంది. ఇదిగోండి లాజికల్ టెస్ట్ కోసం ఇదిగోండి ఏదైనా సెల్ సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ 35 అయితే కామ, అది ట్రూ అయితే ఏమవ్వాలి, స్ట్రింగ్. ఇప్పుడు టెస్ట్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ లేవాలండి. డబుల్ కోట్స్ స్టార్ట్ చేసి పాస్ అనేస్తున్నాను, పాస్. ఓకే, కామ పెట్టగానే వాల్యూ ఇఫ్ ట్రూ, ఫాల్స్. ఓకే, ఫాల్స్ అయితే ఏంటి, వాల్యూ ఏం రావాలి అంటే ఫెయిల్ అని రావాలి. అంటే ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, అది 35 కన్నా తక్కువ అయితే ఫాల్స్ వస్తుంది. ఓకేనా, ఫెయిల్. ఓకే, పాస్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్లీ ఈక్వల్ టు పెట్టుకోవచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, చూడండి, ఎక్కువైనా లేదా ఈక్వల్ అయినా, 35 కన్నా ఎక్కువైనా ఈక్వల్ అయినా పాస్ అని రావాలని చెప్పాము. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇఫ్లో మనకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఒక కండిషన్ మాత్రం ఇవ్వగలుగుతాం. సో ఒక కండిషన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. మరి ఇంకా కండిషన్, ఇప్పుడు ఒక సబ్జెక్టే కాదు కదా ఇక్కడ ఉన్నది, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి రెగ్యులర్గా అయితే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలా సబ్జెక్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాగండి అంటే, ఇలాంటి లాజికల్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడం కోసం అండ్ లేదా ఆర్ వాడతారు. అండ్ లేదా ఆర్ వాడతారు. అండ్కి ఆర్కి దీని రూల్ ఏంటో చూద్దాం. అండ్ అనే పాటికి ఆల్ ట్రూ అయితే రిజల్ట్ ట్రూ అవుతుంది. ఆర్ అయితే కనుక ఎనీ వన్ ట్రూ అయితే రిజల్ట్ ట్రూ అవుతుంది. అంటే ఇప్పుడు దీని ప్రకారంగా ఈ ట్రూ ప్లేస్లో పాస్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఆల్ పాస్ అయితే ఇది పాస్ అయినట్టు, ఇది ఎనీ వన్ పాస్ అయితే ఇది పాస్ అయినట్టు. అంటే ఇప్పుడు మన రూల్ ప్రకారం చూసుకుంటే ఏ ఒక్కటి పాస్ అయినా పాస్ అయినట్టు కుదరదు కదా. సో ఈ సందర్భంలో ఇది మనకి కరెక్ట్ కాదు. బట్ ఇది ఏ సందర్భంలో వాడచ్చు, ఇది ఏ సందర్భంలో వాడచ్చు అనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనా, చూడండి, ఇది రూల్ని ఇలా పక్కన ఉంచండి. సో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. సో లాజికల్ టెస్ట్ అన్న దగ్గర ఒకటే ఇవ్వాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఈ అండ్ని కానీ ఆర్ని కానీ వాడుకుందాం. నేను ఫస్ట్ అండ్ని వాడుతున్నాను, అండ్ ఆఫ్. సో అండ్ ఇచ్చినప్పుడు అన్ని పాస్ అయ్యేది చూపించాలి కదా. సో ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోండి, ఫస్ట్ సబ్జెక్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే కామా, అట్లాగే నెక్స్ట్ సబ్జెక్ట్ greater than or equal to 35 కామా, అలాగే ఇంకో సబ్జెక్ట్
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. సో ఓకేనా, ఇచ్చిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసేద్దాం. అక్కడికి అండ్ క్లోజ్ చేసేసాము. ఇప్పుడు కామా, ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ అంటే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే, ఇదిగోండి మార్క్స్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లో 35 కన్నా ఎక్కువైనా ఈక్వల్ అయినా, లేదు ఫిజిక్స్లో 35 కన్నా ఎక్కువైనా ఈక్వల్ అయినా, అలాగే కెమిస్ట్రీలో 35 కన్నా ఎక్కువైనా ఈక్వల్ అయినా, అయితే ఏమవ్వాలి రిజల్ట్ ఇఫ్ ట్రూ. అన్ని ట్రూ అయితే మనం కండిషన్ ఏం చెప్పుకున్నాం, అండ్కి అన్ని ట్రూ అయితే రిజల్ట్ కూడా ట్రూ అని కదా. సో ఇఫ్ ట్రూ అయితే ఏం రావాలి రిజల్ట్ మనకి, పాస్ అని రావాలి. కామా, ఒకవేళ అది ఫాల్స్ అయితే ఫెయిల్ అని రావాలి, అంతే కదా. అదర్వైజ్ ఆప్షన్ అదే ఫైనల్గా ఉండేది కదా. సో ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో పాస్ అయ్యాడు. సో ఇదే రిజల్ట్ని మనం అన్ని సెల్స్కి అప్లై చేద్దాం. అన్ని పాస్ అనే ఉంది, ఎందుకంటే అన్నిటిలో కూడా ఎక్కువ మార్కులు ఉన్నాయి కదా. సో ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం తగ్గించి చూద్దాం, 30 ఇచ్చి చూద్దాం. చూడండి, యాక్చువల్గా పర్సంటేజ్ పరంగా చూస్తే 72 ఉంది, కానీ ఇక్కడ ఫెయిల్ అని వచ్చింది. ఎందుకని, మనం పర్సంటేజ్ మీద బేస్ అవ్వలేదు, సబ్జెక్ట్ బేస్ అయ్యాం. సబ్జెక్ట్ వారీగా మనం చూసుకుంటూ వస్తే కనుక ఇదిగోండి ఫెయిల్ అని వచ్చింది. ఓకేనా, అర్థమైంది కదండి. సో ఈ విధంగా మనం ఇఫ్ అనేది వాడుకుంటాం. మరి ఆర్ ఎలాంటి సందర్భాల్లో వాడాల్సి ఉంటుంది అంటే, ఇదే ఫార్ములాని మనం రివర్స్లో రాస్తే, అంటే మనం ఏం చేసాం, అన్నీ ట్రూ అయితే అంటే అన్నీ పాస్ అయితే పాస్ అని చూపించు అని చెప్పాం. అలా కాకుండా ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టు చూపించు అని చెప్పొచ్చు కదా. అర్థమైంది కదా మీకు. ఇక్కడేమో అన్నీ పాస్ అయితే పాస్ అయినట్టు చూపించు అని అర్థం అని చెప్పాము. ఇప్పుడు ఆరు వాడాల్సి వస్తే కనుక, ఒకవేళ మనం ఆరు వాడదాం అనుకుంటే కనుక, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టు చూపించు, ఫెయిల్ అవ్వకపోతే పాస్ అని చూపించు అని అర్థం. సో ఇప్పుడు ఇదే ఫార్ములాని నేను రివర్స్లో రాస్తాను చూడండి. ఇక్కడ అని వాడుతున్నాను, సారీ అండ్ బదులు ఆరు వాడుతున్నాను. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడకూడదు, ఈక్వల్ టు వాడితే మళ్ళీ 35 ఇందాక ఫార్ములానే అయిపోతుంది ఇంచుమించుగా. ఈక్వల్ టు వాడకుండా ఓన్లీ లెస్ దాన్ వాడుతుంది, అంటే 35 కన్నా తక్కువ అయితే. ఏ ఒక్కటి తక్కువైనా ఏమవ్వాలి, ఫెయిల్ అని రావాలి, లేదంటే పాస్. చూడండి, ఇంత అక్కడ రిజల్ట్ ఏం మార్పు ఉండదు, అదే రిజల్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇది ఫెయిల్. సో ఒకసారి ఫస్ట్ది ఎఫ్ క్యాపిటల్ లెటర్ చేద్దాం. సేమ్ రిజల్ట్ ఉంటుంది, రిజల్ట్లో ఏం మార్పు ఉండదు, కాకపోతే ఫార్ములాని మనం రివర్స్ రాసాం అంతే. అండ్ వాడచ్చు, ఆరు వాడచ్చు, సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అండ్ వాడాలా, ఆరు వాడాలా, ఆరు వాడితే ఎలా వాడాలి, అండ్ వాడితే ఎలా వాడాలి అనేది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసారు కదా. సో ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మీరు మీ సొంతగా చాలా వరకు చేయొచ్చు. ఓకేనండి. సో ఈ శాంపిల్ షీట్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియచేయండి. మీకు మీ డౌట్స్కి వాటన్నిటికీ క్లారిఫికేషన్ మేము ఇస్తాము.